టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎంపీ 7 నియోజకవర్గాల అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జనసేన అభ్యర్థులు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్తో పాటు టీడీపీ అభ్యర్థులు బండారావు, సుబ్బరాజు గైర్హాజరయ్యారు. ఈ భేటీలో పలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థులని పార్టీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈగటవరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు. సుమారు మేము 2 రోజుల నుంచి గ్రామస్థాయిలో పర్యటన, ఇంటింటి పర్యటన కార్యక్రమం చేపట్టాం. దానికి తెలుగుదేశం పార్టీ పరిపూర్ణ మద్దతుతో మా నియోజకవర్గం అదృష్టం ఏంటంటే నామన్ రాంబాబు గారు చాలా సీనియర్ నాయకులు ఉండడం వల్ల వారి నేతృత్వం అనేక ఎన్నికలు జరిగాయి కాబట్టి వారి నేతృత్వంలో వారి యొక్క సహకారంతో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేడర్ను పూర్తి స్థాయిలో మేము వినియోగించుకున్నాం. ఇప్పుడు చాలా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దలు జిల్లా అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు దర్బార్ గారు కూడా కలవడం జరిగింది. వారు మతాధిక సమావేశం తర్వాత మాకు 8వ తారీఖున మా యొక్క నియోజకవర్గాన్ని ప్రకటించని చెప్పేసి కూడా తెలియజేశారు. అదే రాష్ట్ర ఉపాధ్యక్షులు రామా గారిని కూడా కలవడం జరిగింది. అది వారు కూడా మాకు పరిపూర్ణ మద్దతు అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దలు హరీష్ మాధురి గారితో ఇప్పటికే మేము ప్రతి మండలంలో కూడా 2 మండలాలు పర్యటన చేశాం. 2 మండలాలు కూడా హరీష్ మాధురి గారు స్వయంగా మాకు వచ్చి వారు కూడా మా పర్యటనలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కానీ గన్నవరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో గన్నవరం నియోజకవర్గం కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్కి బహుమతి ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాము. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఇప్పటికే వారం రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మా ప్రచారంలో మొదటి రోజు జనపత్పల్లి నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీ, జనసేన పూర్తిగా మాకు కూడా ఉండి వారే అత్యధిక బాధ్యత తీసుకుని ఈరోజు వారే భోజనం కూడా పెట్టారు. అన్ని విషయాల్లో అండగా ఉండి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మాకు ఈ వారం వచ్చిన నమ్మకం ఏంటంటే ఒకటే నమ్మకం, 3 పార్టీలు కలిసి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ అభ్యర్థి కానీ ఆ యొక్క నాయకుడు కానీ వీళ్ళు ఏదైతే కుట్రలు కుతంత్రాలు పొందుతున్నారో అవన్నీ తిప్పుకొట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసి వీళ్ళ అక్రమాల అన్యాయాలను బయటపెట్టి రాబోయే ఎన్నికల్లో 2024లో ఖచ్చితంగా అమలాపురం నుంచి విజయడానికి మోగించి దీన్ని పట్టుకెళ్ళి కానుకగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే ఎన్నికల అక్రమాలు ఉన్నాయో అన్ని కూడా కనిపెడుతున్నాం. అలాగే విస్తృతంగా పనిచేస్తున్నాం. త్వరలోనే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన తరఫున ఎన్నికలకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీలు వేసుకుంటున్నాం. ఇప్పటికే 2-3 మండలాలు అందరూ కూడా లిస్ట్ ఇచ్చారు. రేపు మిగిలిన ఇస్తారు. మరి ఒకే మాట ఒకే బాటగా ముందుకెళ్ళి